ఏంటో నాకు అర్థం కావట్లేదు అమ్మోయ్. ఆ రోడ్డు అంట వెళ్తే నీకు ఎందుకో నాకు అస్సలు తెలుస్తలేదు దేవుడా. నరకం చూపిస్తున్నాడు నాకు. ఎంత అసలు నేను ముట్టుకుంటేనే కరవడానికి వచ్చేస్తున్నాడండి బాబు ఈ మధ్యన. భయం వేసేస్తుంది వీడంటే నాకు. నేను ఎంత అల్లారి ముద్దుగా పెంచుకున్నాను, ఇప్పుడు భయపెట్టేస్తున్నాడండి నన్ను. పట్టుకున్నానంటే కసక్కమని ఎక్కేస్తున్నాడు అంతే మీదకి పళ్ళు వేసుకుని. ఇప్పటికి ఎన్నిసార్లు గాయాలు పెట్టాడు. సంవత్సరం నుంచి నేను ఏది తింటాక కూడా ఉండలేదు అనుకోండి. అప్పుడప్పుడు 4-5 సార్లు అండి ఇప్పటికి వ్యాక్సిన్ వేయించుకున్నది. ఆ రోడ్డు మీద వెళ్తే నిజంగా వీడికి ఎందుకండి బాబు. అడగండి, ఆడి ఫ్రెండ్స్ వెళ్తున్నాయి అనమాట చీకట్లో. వీడికి ఎందుకు అసలు ఒక మాదిరి ఉరుకులు కానీ వెళ్ళిపోయినాయి రోడ్డు మీద కనపడాలి. అమ్మో ఆ ఉరికి చూసారా. రా 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 బాబురావు చూసారే ఎంత చీకట్లోకి వెళ్ళి. అసలు ఏం చేయాలో పాల్పోవట్లేదండి. అలా చక్కగా చూస్తే బాగుండండి. ఎప్పపోతేనేమో పేచి పెట్టేస్తున్నాడండి, ఉప్పుతేమో ఇలా పరుగులెట్టేస్తున్నాడు. అసలు ఏం చేయాలో తెలియట్లేదండి. ఇలాంటి పరిస్థితుల్లో నేను పట్టుకున్నాను అనుకోండి, ఇక అంతే, ఎక్కడ పడితే అక్కడ గాయాలే నాకైతే. చిన్నప్పుడు చిన్నగా ఉన్నాయి తెచ్చుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఏమో ఈ వదులుకోలేము, పట్టుకోవాలంటే భయం వేసేస్తుందండి. చాలా భయం వేసేస్తుంది. సాయిబాబా ఎక్కడున్నావయ్యా తండ్రి, ఎందుకో ఈ కష్టాలు. వీడిని ఇప్పుడు పట్టుకోవాలంటే భయం వేస్తుందండి. వదులుకోలేము, పెంచుకోకుండా ఏం చేస్తాం కానండి. చాలా భయపడతా ఉండాల్సి వస్తుంది వీడితో. చాలా భయం వేసేస్తుందండి. ఒకసారి చాలా కోపం వచ్చేస్తుంది వాడికి. ఎంత కోపం అనుకున్నారు, చాలా కోపం అయ్యగారికి. పట్టుకున్నానో వాడికి నచ్చినప్పుడు నా పని అయిపోయినట్టేనండి.